అంటే రంగనాథ్ గారు కూడా ఈ ఎన్ కన్వెన్షన్ని కూల్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి నాగార్జున గారు ఈ ఎన్ కన్వెన్షన్ రెగ్యులరైజ్ చేసేందుకు జిహెచ్ఎంసీ పర్మిషన్లు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, మేము జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు కాబట్టి కూల్చేసాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మేడం ఏంటి రానున్న రోజుల్లో కూడా హైడ్రా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ఇల్లు కూడా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో అలాగే బఫర్ జోన్లలో నిర్మించున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్ళ నిర్మాణాలు కూడా ఇలాగే నేలకూల్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హైడ్రా అనేది కర్మ కాబోతుందా? అవదండి. ఓకే, రంగనాథ్ ఉండగా అవదు. రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో నేను ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాను ఆయనకి అని చెప్తున్నాడు. ఎవరై ఉన్నా కూలగొట్టండి అంటున్నారు. ఎవరో దాకా ఎందుకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, రెవెన్యూ మినిస్టర్, ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, నాది ఉన్నా కూడా కూలగొట్టుకోండి, అవసరమైతే కొత్త టేపులు తీసుకెళ్ళి కొలుసుకోండి, కూలగొట్టండి అని ఆయన కూడా చెప్పాడు. ఇంకా అంత చెప్పిన తర్వాత కూలగొట్టకపోతే ఇంకా హైడ్రా ఎందుకు? ఇవాళ పాత రోజులు కాదండి, ఎక్కడో ఒక చోట ఒక చిన్న వార్త వచ్చేసేసి దాన్ని సమసిపోయేటట్లుగా చేసే రోజులు కాదు. అవును, ఇది ఇప్పుడు నిన్న పొద్దున 6ంటికి కూలగొట్టడం స్టార్ట్ చేస్తే 6:10కి ప్రపంచానికి తెలిసిపోయింది. అవునా? అవును. అదే మామూలుగా ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో, ఈ టీవీలు లేని రోజున 24/7 టీవీలు లేని రోజున తెల్లారి పొద్దున పేపర్లో వచ్చి చూసుకునేవాళ్ళం ఎవరైనా. అవును. కానీ 6 గంటలకు మొదలెడితే 6:10కి మనందరికీ తెలిసిపోయింది కదా. మరి ఇలాంటి కాలంలో ఎలా దాచిపెట్టగలుగుతారు? వీళ్ళు చెప్పేది ఏంటంటే వివేక్ కుంది, V6 ఆయనకి, అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉంది, పట్నం మహేందర్ రెడ్డికి ఉంది, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది, ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు. అటువైపు ఏమేమి ఉన్నాయి? మల్లారెడ్డిది ఉంది, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఉంది, కేటీఆర్దే ఉంది. ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పాడు? కేటీఆర్ అసలు ఇంత అబాస్పాలు అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఆ రోజు తన ఎన్నికల అఫిడవిట్లో ఆ ఫామ్ హౌస్ తందని చూపించాడు. ఈవేళ ఏం చెప్తున్నాడు? అది నా ఫ్రెండ్ది, నాది కాదు, కావాలంటే కూల్చుకోండి అంటున్నాడు. సరే, అది కూడా జరుగుద్ది. 2 సార్లు మాట మార్చినట్టు నువ్వు కనిపిస్తున్నావు కదా. అంటే హైడ్రా బుల్డోజర్లు ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా వెళ్ళబోతున్నాయి అంటారా? నిజంగా అది అక్రమ కట్టడం అయితే, పర్మిషన్ లేకుండా కడితే కూల్చేస్తారు ఎవరైనా కానివ్వండి అండి. అసలు రాజకీయ నాయకులు చేసినంత దుర్మార్గం ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి. అవును, రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కూడా చేయలేరు ఇది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వీళ్ళందరూ కలిస్తే గానీ అవ్వదు ఇదంతా. అవును, బడా వ్యాపారస్తులు అందరూ కలిసి కుమ్మక్కయ్యి చెరువులు మింగేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అసలు దీనికి కొనసాగింపుగా ఇంకొకటి చూస్తే గనక కడుపు మండేది ఎక్కడంటే, ఇవాళ వాసవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఒక చెరువు దత్తత, అపర్ణ వాళ్ళకి ఒక చెరువు దత్తత, ఇంకొకరికి ఇంకొక చెరువు, ఇంకొకరికి ఇంకొక చెరువు. ఆ చెరువులను వాళ్ళకి ఇచ్చేసేసి ప్రభుత్వం చక్కగా చేతులు దులిపేసుకుని ఆ చెరువు ఇచ్చినందుకు గాను వీళ్ళు ఆమ్యామ్యాలు తీసేసుకుని దొంగ చేతికి తాళాలు ఇచ్చేశారు. అక్కడ వాళ్ళ ల్యాండ్ ఉండగా వాళ్ళకే మనం ఆ చెరువు అప్పచెప్తే వాళ్ళు చెరువుని ఎన్క్రోచ్ అవ్వరని గ్యారంటీ ఏంటి? చక్కగా వాళ్ళ ప్రాజెక్టులకు కావాల్సిన రోడ్లు వాళ్ళు చెరువులోకి ఎన్క్రోచ్ అయ్యేటట్లు చేసి దాన్ని చాలా సుందరీకరణ చేసినట్లుగా CSR ఫండ్స్ తోటి మంచి మంచి లైట్లు పెట్టి మంచి మంచి వాకింగ్ ట్రాక్లు వేసి చెరువులోంచి చుక్క నీళ్లు బయటికి రాకుండా చేసి, ఏది వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆ మాదిరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు అంటే సిగ్గుపడాలా కేటీఆర్? ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? వాళ్ళని CSR డబ్బులు ఇమ్మని చెప్పి, వాళ్ళని ప్రభుత్వానికి డబ్బులు ఇమ్మని ఏం మీ ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు? ఏం మీరు చేసుకోలేరా మాత్రం? వాళ్ళ చేతికి అప్పచెప్పాల్సిన అవసరం ఏముంది? రండి చూపిస్తా మీకు. కాజాగూడలో పెద్ద చెరువు అని ఉంది, ఆ చెరువుని చిక్కేటట్లు చేసేసారు. మల్కాపురం చెరువు, మల్కం చెరువు అని ఉంది, దాని పక్కన అపర్ణ వాళ్ళు దాని చక్కగా చెరువును తోసేసి వాళ్ళ ముందు వాళ్ళు 100 అడుగులు రోడ్డు వేసుకున్నారు. వీటన్నింటినీ కూడా హైడ్రా కుప్పకూల్చబోతుందా అంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా చేస్తుందండి. ఓకే. ఖచ్చితంగా చేస్తుంది, చెయ్యాలి కూడా. చెయ్యకపోతే ఈ ప్రభుత్వానికి పరువు అంటూ ఉండదు. నేను ఇందా చెప్పింది, ఎందుకంటే సోషల్ మీడియా ఇంత డెవలప్ అయిన తర్వాత సగం చేసి వదిలేస్తాను అంటే కుదరదు. అవును, చెయ్యాల్సిందే. ఇప్పుడు ఏంటంటే ఇది పులివేద స్వారీ చేస్తే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయేటటువంటి మిగిలిపోతాడు. ఆయన పేజీ ఆయనకు ఉంటుంది, వీళ్ళకిలాగా దొంగ పేజీలు ఉండవు. వీళ్ళు చేసినంత దుర్మార్గం చెరువుల గురించి. పైగా హైదరాబాద్లో గొలుసుకట్టు చెరువుల పేరుతోటి బంగారం లాంటి చెరువులు, దుర్గం చెరువుని ఎట్లా చేశారండి? దుర్గం చెరువుని ఒక టూరిస్ట్ స్పాట్గా చేసి పారేశారు. చేసేసి ఆ ప్రాసెస్లో మీరు ఆ పక్కనున్న నెక్టార్ గార్డెన్స్, ఆ పక్కనున్న బడాబాబులు ఇళ్ళు, వాళ్ళందరికీ ఈ చెరువులోంచి నీళ్లు బయటికి వెళ్ళకోకుండా ఎత్తైన కట్టలేసి గోడలు కట్టేసేసి లోపల రాళ్లతోటి తాపడం చేశారు చెరువు లోపల. ఈ నీళ్లు బయటికి వెళ్ళవు ఎట్టి పరిస్థితుల్లో. ఆ పైనేమో వాకింగ్ ట్రాక్ వేశారు. ఎవరు అడిగారు ఈ బ్యూటిఫికేషన్? చెరువును కాపాడకుండా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? సీఎం బ్రదర్దే అక్కడ ఇల్లు ఉంది అని చెప్తున్నారు. మిమ్మల్ని FTL ఫిక్స్ చేసింది ఎవరు? ఇక్కడ మీరేగా ఫిక్స్ చేసింది. ఆ ఫిక్స్ చేసే రోజు మీకు గుర్తులేదు అక్కడ ఆ ఇల్లు ఉందని? అతను ఒక్కడి ఇల్లు ఏంటి, బోల్డ్ ఇల్లు ఉన్నాయి. ఓకే, మీరు మళ్ళీ చేయగలరా? FTL మళ్ళీ రీమార్కింగ్ చేస్తారా మేడం? అంటే ఈ FTL పరిధిలో కానీ, బఫర్ జోన్ పరిధిలో కానీ, లేకపోతే చెరువుల్లో లేదా కుంటల్లో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్రా నేల కూలుస్తున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి లేకపోతే సెలబ్రిటీస్కి వీళ్ళకైతే వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ కొంతమంది సాధారణ మధ్యతరగతి కుటుంబాలు తెలియక మీరు ఇందాక చెప్పినట్లుగా కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలో మోసపోయి వారి దగ్గర కొన్నటువంటి భూముల్లో నిర్మించినటువంటి నిర్మాణాలని ఇప్పుడు హైడ్రా నేల కూలుస్తున్నటువంటి నేపథ్యంలో వారి పరిస్థితి ఏంటి? న్యాయం జరిగేది ఎలా అంటారు? అంటే దీనికి మహారాష్ట్ర గవర్నమెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి గనక మనుగడలో ఉంటే అతని దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాలి. ఒకటి, అతను లేడు, అతను బోర్డు తిప్పేశాడు, అతను డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, అంటే ప్రభుత్వం అంటే పూర్తి ఆస్తి ఇస్తారని కాదు, కానీ ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి డిగ్నిటీ హోమ్స్ ఇట్లాంటివన్నీ కడుతున్నారు కదా, డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇట్లాంటివి కడుతున్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి నిర్మాణం అనేది ఒక కళ కాబట్టి చెయ్యాలి. అలా చెయ్యొచ్చు. అప్పుడు వాళ్ళకి కూడా న్యాయం చేసినట్లు అవుతుంది. ఈ బడాబాబుల గురించి ఆలోచించాల్సిన పని లేదు. అసలు కక్కుర్తండి. ఇప్పుడు భూమి అంటేనే ఆశ. ఆశ వరకు తప్పులేదు. ప్రతి ఒక్కరికి ఉంటుంది భూమి మీద ఆశ. మీకుంటది, నాకుంటది, ఇంకో అందరికి ఉంటుంది. ఒక వ్యవసాయదారుడికి ఉంటుంది, ఒక డబ్బులున్నోడికి ఉంటుంది, డబ్బులు లేనోడికి ఉంటుంది, అందరికి ఉంటుంది. కానీ ఆశ వరకు ఆగాలి ఎవరైనా. ఆశ కాస్త అత్యాశ కాస్త దురాశ అయ్యింది అనుకోండి, ఇలాంటి అక్రమాలు చేస్తారు. ఎక్కడో దాకెందుకు నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీ సంగతి మీరు చెప్పండి అంటే, ఐఆమ్ కరప్టెడ్, నేను ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు లంచాలు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పాడు. అంటే ఆ లంచాలు ఇచ్చింది ఎన్కన్వెన్షన్ కోసమేనా అని అనుకోవాల్సి వస్తుంది. మరి ఓకే, ఏ లంచాలు ఇవ్వకుండా మట్టుకు ఇన్ని సంవత్సరాల పాటు వైఎస్ఆర్ హయాంలో స్టార్ట్ అయిన ఎన్కన్వెన్షను ఈ రోజుకి అప్రతిహాతంగా సాగింది, లాభాలు తిన్నది. అంటే దీనివల్ల కనీసం 1000-1500 కోట్లు సంపాదించుంటాడు నాగార్జున. అంటే ఆయన ఒక్కడేనే కాదు, ఆయన పార్ట్నర్స్ కూడా ఉండొచ్చు. చేశారు అంటే అతిశయోక్తి కాదు. ఓకే, ఎందుకు ఇంత తాపత్రయం దేనికి? 1000 కోట్లు ఉన్నాయి నీకు, నీ భూమి పక్కన FTL ఉంది, ఓ పక్కన బఫర్ జోన్ ఉంది. ఆ 3 ఎకరాలు వదిలేస్తే నీకు పోయేదేముంది? నీ ఆస్తిలో ఎంత ఒక చిన్న భాగం పోయినట్లు, ఒక మూల మొక్క పోయినట్లు. అసలు ఇది కొనింది నాగేశ్వరరావు గారు. ఆయన పెత్తనం సాగిన నాళ్ళు ఆయన అక్కడ వ్యవసాయమే చేశారు. ఆయన అక్కడే ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు.
ఒక చిన్న ఫామ్ హౌస్ ఉండేది, చాలా పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు ఉండేవి. అవి మాదాపూర్ రోడ్లో వెళ్తూ ఉంటే మనకు ఆ చెట్లు కనిపిస్తే అదిగొదుగు అదే నాగార్జున ఫామ్ హౌస్ అని చెప్పుకునేవాళ్ళం. అట్లాంటి దగ్గర అక్కడ ఆయన కూరగాయలు, వరి కూడా పండించేవాడు. ఆయన పండించిన వరే బియ్యమే ఆయన తినేవాడు నాగేశ్వరరావు గారు. ఇక ఆ తర్వాత నాగార్జున కమర్షియల్ ఆస్పెక్ట్ వచ్చేసేసి దాన్ని ఎన్కన్వెన్షన్గా మార్చి ఈ అధికారులందరికీ చేతులు తెలిపి, ఈ నాగార్జున ఒక్కడే కరప్షన్ చేశాడనేది కాదు ఇక్కడ. రాజకీయ నాయకులకి వెళ్ళాల్సిన వాటాలు రాజకీయ నాయకులకి వెళ్ళినాయి, రెవెన్యూ అధికారులకు వెళ్ళాల్సింది రెవెన్యూ అధికారులకు వెళ్ళినాయి, హుడా వాళ్ళకి వెళ్ళినాయి. అంటే హెచ్ఎండిఏకి వెళ్ళేది హెచ్ఎండిఏకి వెళ్ళింది. అది అక్రమ నిర్మాణం అని తెలిసినప్పుడు, దానికి అనుమతులు లేవు అన్నప్పుడు, ఒక పేదోడి గుడిసె కూలగొట్టడానికి మీరు బాగా ఉత్సాహం చూపిస్తారు కదా. నాగార్జునది అంత పెద్ద నిర్మాణాలు కూలగొట్టడానికి మీరు ముందుకు ఎందుకు వెళ్ళలేదు? అందుకే ఇవాళ ప్రజలు సంతోషిస్తున్నారు. ఇవాళ పెద్దోడికైనా అదే న్యాయం, చిన్నోడికైనా అదే న్యాయం, పేదోడికైనా అదే, డబ్బులున్నోడికైనా అదే అంటున్నారు. ఇది కాస్త ఇంకెక్కడికి వెళ్ళాలంటే ముందుకి 4 రోజులు ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి నిష్పక్షపాతంగా అంటే రాజకీయ నాయకుల జోలికి కూడా వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ సమాజంలో మోస్ట్ కరప్టెడ్ పీపుల్ రాజకీయ నాయకులే. ఈ రాజకీయ నాయకులు భరతం పట్టాలి. ఎగ్జాక్ట్లీ. అలాగే అక్రమ కట్టడాల గురించి మీరు మాట్లాడారు. అయ్యో అమాయకులు ఇదవుతున్నారే అని. ఒక ప్రాపర్టీ కొనుక్కునే ముందు చూసి కొనుక్కోవాల్సిన బాధ్యత కూడా వినియోగదారుడికి ఉంది. కానీ ఆ వినియోగదారుడు నష్టపోవటానికి మట్టుకు కొంతమంది అక్రమ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళు అయితే ఈ వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళ వల్ల వాళ్ళు నష్టపోవడం మటుకు కరెక్ట్ కాదు. దానికి తగ్గ ప్రణాళిక వెయ్యాల్సిందే. ఈ హైడ్రాని 100% మనం సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ నగరం నాలాలు బాగుండాలన్నా, వరద నీటి కాలువలు బాగుండాలన్నా, గొలుసుకట్టు చెరువులు పరిరక్షించబడాలి అన్నా, వీటన్నిటినీ మించి పర్యావరణం పరిరక్షించబడాలి అంటే గనక, మనం ప్రకృతిని రక్షించాలి అంటే గనక, మనం ప్రకృతి ఒడిలో ఉండాలి అంటే ప్రకృతిని రక్షిస్తేనే మనం సేద తీరుతాం, లేకపోతే ఏమీ ఉండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.